నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తులసిరామ్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ జగద్గిరిగుట్ట మైసమ్మ నగర్లో మంచినీరు వృధా గల్లీలో నీళ్లతో అవస్థలు పడుతున్న స్థానికులు కర్నూలు కలెక్టరేట్ హాల్లో ఓటర్ల సవరణలు కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నికల అధికారులు ధాన్యాన్ని కొనాలని కాంగ్రెస్ డిమాండ్ కలెక్టరేట్ గేటు ముందు ఆందోళన భీమవరం వెళ్లే రహదారిలో గుంతలు అవస్థలు పడుతున్న వాహనదారులు ఇక డీటెయిల్స్లోనికి వెళ్తే జగద్గిరిగుట్ట మైసమ్మ నగర్లో మంచినీరు వృధాగా పోతుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైసమ్మ నగర్లో ఉన్న 600 KL కెపాసిటీ ట్యాంక్ నిర్వహణ సరిగా లేకపోవడంతో వాల్ నుంచి భారీగా నీరు వృధాగా అవుతోంది. కిలోమీటర్ వరకు గల్లీలో నీరు పారుతోంది. నెలలో 2-3 సార్లు ట్యాంక్ నీరు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. జనాలంతా లోపల తాగెత్తిండే ట్యాంక్ అది నల్ల కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం 2022ని ప్రారంభించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మైనారిటీ వెల్ఫేర్ కమిషనర్, ఎలక్టరల్ రోల్ అబ్జర్వర్ కె శారదాదేవి, జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ తమీం అన్సారియా, డిఆర్ఓ పుల్లయ్య, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, జెడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య, జిల్లా ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
ఓకే. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం గేటు ముందు ఆందోళనకు దిగారు. రైతులు పండించిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నడ్డి విరిచే విధంగా రైతు పండించిన ధాన్యాన్ని 60 లక్షల ఎకరాల్లో పండించిన ధాన్యాన్ని కోటి క్వింటాళ్లకు పైగా ఉన్న ధాన్యాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ కొనకుండా రైతులను అన్ని విధాల ఇబ్బంది పెడుతూ ఈరోజు వరి ధాన్యాన్ని కుప్పలుగా పోసి ఐకేపీ సెంటర్లు 6,000 పైగా ఉంటే 4,000 పైగా తెరిచినారు. దానికి కేటాయించాల్సిన బడ్జెట్ కూడా 2,000 కోట్లకు పైగా ఉంటే 112 కోట్ల అనేది కేటాయించినారు. అంటే తూతూ మంత్రంగా చేసిన మాటే చేసే విధంగా రైతులను మోసం చేస్తా ఉన్నారు. అదేవిధంగా తరుగు విషయం లోపల 5 కిలోల తరుగును తీస్తా ఉన్నారు. మళ్ళీ మిల్లు దగ్గర పోయేసరికి తాలు దగ్గర ఇదే విధంగా తరుగును తీసేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏఐసిసి, పిసిసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ధాన్యాన్ని పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కేసీఆర్ గారు నటించినట్లు కాకుండా నిజ జీవితంలో ఉన్నట్టు పండించిన పంటను వరి ధాన్యాన్ని రోడ్ల మీద పాడైపోకుండా మాయిశ్చర్ వచ్చిందా, పాడైందా, లేకపోతే తడిచిపోయిందా అని చూడకుండా రైతులకు మేలు జరిగే విధంగా వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. మరి నిజంగానే మీరు మంత్రులు చెప్పుకోవడం సిగ్గుచేటు. అది ఎవరు కూడా మీరు అసెంబ్లీలో నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా మీరు తీర్మానం చేయమని కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు కోరడం జరిగింది. మీకు దమ్ము ధైర్యం లేక ఈరోజు రైతులు చేస్తున్న ఆందోళనను దేశవ్యాప్తంగా 700 మంది చనిపోతే మోడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అటు యూపీ కానీ పంజాబ్ కానీ ఇటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈరోజు ఎత్తివేయడం జరిగింది. కానీ కనీసం మద్దతు ధర ఇంతవరకు ప్రకటించలేదు. రైతులు అడిగేది ఈరోజు కనీస మద్దతు ధర. ఆ చట్టాలున్నా కూడా మాకు చట్టంలో పార్లమెంట్లో చట్టాన్ని చేయమని కోరింది రైతులు కనీస మద్దతు ధర. మరి ఈరోజు కనీస మద్దతు ధర కూడా పట్టించుకోకుండా మోడీ నేను రైతు వ్యతిరేక చట్టాలను తీసేసినానని ఆయన చెప్పుకోవడం, రద్దు చేసినాని ఈయనేమో మా వల్లనే అని ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పాలక వర్గాలు కళ్ళు తెరిచి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను కృష్ణా జిల్లా ముదినేపల్లి నుండి భీమవరం వెళ్లే రహదారి గుంతలు పడడంతో వాహనదారులు నరక యాతన పడుతున్నారు. కొన్నేళ్ల నుంచి అధికారులు పట్టించుకోకపోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనాలు, స్కూల్, ఆర్టీసీ బస్సులతో పాటు ముదినేపల్లి నుంచి భీమవరంకు చేపల చెరువులు, మేత తయారీ కర్మాగారాలకు వాహనాలు వస్తుంటాయి. దీంతో రహదారి గుంతలమయం అవుతోందని స్థానికులు వాపోతున్నారు. రహదారిపై ప్రయాణం చేస్తే నడుము నొప్పి, కండరాల నొప్పి, వెన్నుపూస ఇబ్బందులు తలెత్తున్నాయని జనం వాపోతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రింగ్ చేసుకుంటే చేస్తున్నారు.
మళ్ళీ సాగు రింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సిగడాం మండలం పెంట గ్రామానికి చెందిన ఓ రైతు తాను పండించిన పంటల మీద ప్రజల చూపు పడకుండా ఓ చిత్రమైన ఆలోచన చేశాడు. నరదిష్టి తగిలి పంటలు పోతాయనుకొని పంట పొలాల్లో బాలీవుడ్, హాలీవుడ్ అందమైన హీరోయిన్ల ఫోటోలు పెట్టాడు. ప్రజల దృష్టి ఫోటోల మీద పడుతుందని పంటలను కాకుండా ఈ ఫోటోలనే అందరూ చూస్తారని ఆయన అన్నారు. అందమైన హీరోయిన్ల కటౌట్లను పొలాల్లో ఏర్పాటు చేయడంతో నిజంగానే ప్రతి ఒక్కరి దృష్టి పంటలపైకి వెళ్లడం లేదని ఆయన ఆనందం వ్యక్తం చేశాడు. కృష్ణా జిల్లా కంచికచర్లలో భారీ వర్షాలు పడతాయని ముందే తెలిసిన ప్రభుత్వం పట్టించుకోలేదని, అన్నమయ్య ప్రాజెక్టుపై ఎందుకు అప్రమత్తం చేయలేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల్లో నాసిరకం పనులు చేశారని, ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లే ప్రాణ నష్టం, పంట నష్టం జరిగిందన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. కష్టాల్లో ఉన్నాడు, వీళ్ళని ఏ విధంగా ఆదుకుంటారు, ఈ నీళ్ళు ఏ విధంగా బయటికి పంపిస్తారు? ఈ గుడ్డి ప్రభుత్వాన్ని, ఈ తెలివి తక్కువ ప్రభుత్వాన్ని, ఈ మూర్ఖ ప్రభుత్వాన్ని, ఈ చేతకాని ప్రభుత్వాన్ని నమ్ముకునే కన్నా రైతు సోదరులు మీరందరూ కూడా కలిసి ఆ 3 కాలువలో స్వయంగా సౌమ్య గారే కాలువలో దిగి ఆ నీళ్లు బయటికి తీస్తుంది. అందరూ కలిసి శ్రమదానం చేసుకొని మీరు ఆ 3 కాలువల్లో నీళ్లు బయటికి పంపించి రైతును దగ్గరుండి కాపాడి, మనం రైతుల శక్తి ఏంటి, రైతులు మనం చేయగలిగింది ఏంటి, ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత ఏంటి, చేతకంతనం ఏంటి, వీళ్ళ కోసం మనం చూస్తూ ఉంటే మనం తినే తిండి గింజలు కూడా మనకు దొరకవు. కాబట్టి మనమే శ్రమదానం చేసుకొని రాష్ట్రానికి ఆదర్శంగా ఉండి మనం ఆ నీళ్ళన్నీ కూడా బయటకు వెలివేసుకొని కనీసం తిండి గింజలన్నా సాధించుకొని ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి రైతుకు నష్టపరిహారం వచ్చే విధంగా, రైతుకి ధైర్యం చెప్పే విధంగా, రైతు మళ్ళీ చేలో దిగే విధంగా మనందరం కూడా రైతుకు అండగా ఉందాం. దయచేసి నేను అందరినీ రైతు సోదరులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటికే 1 వారం రోజులు అయిపోయింది, కనీసం ప్రభుత్వానికి చలనం లేదు. వాళ్ళు శాసనసభలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఒకరికొకరు పోడుకుంటా ఉన్నారు, భజన చేసుకుంటా ఉన్నారు. కనీసం ఈ బాధితుల గురించి కానీ, చనిపోయిన కుటుంబాల గురించి కానీ, వాళ్ళ నష్టపరిహారం కానీ, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవటం కానీ, ఈ వెలువేసే కార్యక్రమం కానీ ఏమీ లేకపోవటం వల్ల తుఫాను వస్తుందని తెలుసు, పక్కన మద్రాసులో ఎంత ఘోరం జరిగిందో తెలుసు, అన్నీ తెలుసు కూడా అంత యంత్రాంగం చేతిలో ఉండి ఇంత టెక్నికల్ సపోర్ట్ ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరితో ఏ విధంగా ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని శాసనసభ నుంచి బయటికి పంపించాలి, ఆయనతో కన్నీళ్లు పెట్టించాలి, ఆయన కుటుంబ సభ్యులను బూతులు తిట్టాలి. ఇది ఈ శాసనసభలో ఎజెండా.
మొదటి 2 రోజులు ఆ కార్యక్రమాన్ని నడిపారు. చివరి 4 రోజులు 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం. సిగ్గులేదా? 3 రాజధానుల బిల్లు పెట్టని చేతగాని అడిగి నువ్వు పరిపాలన చేయటం ఏం చేతకావు? అసలు నువ్వు పరిపాలనకు అరుగుడువా అని అడుగుతున్నా. ఇంత బిల్లు పెట్టలేని అసమర్థుడివి. బిల్లులు పెట్టడం చేతగాని ఈ ప్రభుత్వం శాసనమండలి రద్దు అన్నావు. ఇప్పుడు ఏం తీసుకున్నావు? ఆ రద్దు బిల్లు వెనక్కి తీసుకున్నావు. మడం తిప్పావు, మాట తప్పావు. ఏందా నువ్వు చెప్పేది? మీరా ఈ రాష్ట్రాన్ని 30 నెలల్లో భ్రష్టు పట్టించి నాశనం చేసి దగ్గర 720 రోజులుగా ధర్నాలు, పాపం నిరసన దీక్షలో 200 మంది రైతులు గుండె పగిలి చచ్చిపోయి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి, జైళ్లు పెట్టి, కేసులు పెట్టి, ఇవాళ 15 రోజులుగా మహిళలు నడుస్తూ ఉంటే వాళ్ళ కాళ్ళకు పాలాభిషేకం చేస్తున్నారు. వాళ్ళ నడిచే రోడ్డు అంతా కూడా పాలతో పూలతో నడుస్తూ ఉంటే మీరు రాళ్ళేస్తున్నారు, మీరు దుర్భాషలు ఆడుతున్నారు, మీరు లాఠీలతో కొడతా ఉన్నారు. వీటన్నిటికి కూడా అమరావతి ప్రజా రాజధానిగా అగ్ని ప్రమాదంలో మహిళ కాలిపోయింది. దీంతో కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెంలో విషాదం నెలకొంది. గురువారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 2 పూరిళ్లు దగ్ధమయ్యాయి. రావూరి లక్ష్మి అనే మహిళ అగ్ని ప్రమాదంలో సజీవ దహనం అయింది. ఫైర్ ఇంజిన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శేఖర్ బాబు, ఎస్ఐ వి సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హాస్పిటల్లో నాకెవరు తెలియట్లేదే, ఓ అమ్మా నాకెవరు తెలియలేదే నా తల్లు. ఏసేమో అందరికీ నమస్కారం. గత అర్ధరాత్రి గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం గ్రామం రావూరి లక్ష్మి అనే ఆమె యొక్క నివాస తాటేకులు షార్ట్ సర్క్యూట్ కారణంగా తగలబడడం జరిగింది. ఆ మంటల్లో ఆమె సజీవ దహనం అయిపోయి మరణించడం జరిగింది. ఆ పక్కనే ఉన్న రమేష్ అనే మాస్టర్ గారు కూడా ఈ మంటలు వ్యాపించడం వల్ల కాలిపోవడం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలలో దర్యాప్తులో తెలియాల్సి ఉంది. అదేవిధంగా చనిపోయిన ఆమె యొక్క మరణంపై తగు చర్య నిమిత్తం ప్రత్యక్ష సాక్షుల ద్వారా రిపోర్టు దాకా ఆ రిపోర్టుని కేసు కట్టి దర్యాప్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో కేబీఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ అండ్ కూల్ వాటర్ ప్లాంట్ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఎంపీటీసీ బాలరెడ్డి సొంత నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు అభినందనీయమైనవని ఆయన అన్నారు. తర్వాత జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామంలోని శ్రీ కొండపోచమ్మ ఆలయం 20వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రితో పాటు ఎస్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రస్తుతం ఏ వస్తువు ధర చూసినా ఆకాశాన్ని అంటుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేసి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వాటితో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇక ఏ కూరగాయ చూసినా కిలో 50 రూపాయల పైనే ఉంటుంది. ఉల్లిగడ్డలు, బంగాళాదుంపల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. మరోవైపు టమాటా ధరలు కొండెక్కాయి. దేశం మొత్తం ఎక్కడ చూసినా టమాటా కిలో ధర 100 రూపాయలకు ఎగబాకింది. కొన్ని ప్రాంతాల్లో 100 కూడా దాటింది. దీంతో ప్రజలు టమాటాలు కొనాలంటేనే భయపడిపోతున్నారు. రైతు బజార్లోనూ విక్రయాల్లోనూ టమాటా ధరలు వినియోగదారులను భయపెడుతున్నాయి. దీంతో రైతు బజార్ నిర్వాహకులు కొనేవారికి సాధ్యమైనంత తక్కువ ధరకు అందించేందుకు కృషి చేస్తున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల కోసం గ్రామ పంచాయతీల నిధులు ఖర్చు చేశారు. జిల్లా వ్యాప్తంగా 83 ప్రాంతాల్లో వేగ నిరోధకాలను ఏర్పాటు చేశారు. రహదారిపై ఏర్పాటు చేసిన నెల రోజులకే ఇవి ఆనవాలు లేకుండా పోతున్నాయి. భైంసా నుంచి బాసర వరకు 28 కిలోమీటర్ల పరిధిలో 20 స్పీడ్ బ్రేకర్లు పెట్టారు. అవసరం లేని చోట కూడా వాటిని ఏర్పాటు చేశారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. గుత్తేదారుల జేబు నింపడానికే ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులలేమితో ఇబ్బంది పడుతున్న గ్రామాలకు ఈ డబ్బులు ఖర్చు చేస్తే గ్రామాలు బాగిపడేవని స్థానికులు అంటున్నారు. ఈరోజు ఇక్కడ మాందిరి గ్రామంలో నేషనల్ హైవే రోడ్డు దగ్గర ఉన్నాను. ఈ నేషనల్ హైవే రోడ్డుకు స్పీడ్ బ్రేకర్లని గ్రామ పంచాయతీ తరఫున పెట్టడం జరుగుతుంది. మరి ఆ గ్రామ పంచాయతీలకు స్పీడ్ బ్రేకర్ల సరుకు సరిగా లేకపోవడం వల్ల అవి పగిలిపోయి చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చాలామంది ఇబ్బంది పాలవుతున్నారు. మరి దాని మీద ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేదు. చాలాసార్లు చెప్పడం జరిగింది, విన్నపం చేయడం జరిగింది. ఏ గ్రామం దగ్గరైనా స్పీడ్ బ్రేకర్లు సరిగా లేక, నాణ్యత లేక గ్రామ పంచాయతీ నిధులు వృథాపోతున్నాయి. మరి అటువంటి కాకుండా నాణ్యత ఉన్న ఇవి పెట్టడంతో మరి ప్రజల ప్రాణాలు, యాక్సిడెంట్ తగ్గిపోతాయని నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాను. మరి ఇదే రకంగా ఇది మంచిర్యాల టు బాంబే హైవే రోడ్. మరి అటువంటి రోడ్డు మీద యాక్సిడెంట్ జరగడం చాలా ఘోరం. ఒక్క నిమిషానికి 10 బండ్లు ఇక్కడ పోతూ ఉంటాయి. అటువంటి ప్లేస్లలో మరి ఇంత ఘోరమైన నాణ్యత లేని స్పీడ్ బ్రేకర్లు పెట్టి అందరికీ ఇబ్బంది పెట్టడం సరికాదు.
మరి ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం వాళ్ళ ఇది ఉందో అర్థమవుతలేదు. ప్రాణాలంటే లెక్కలేదు. ప్రాణం పోయిన తర్వాత ₹1,00,000 ఇస్తారు. మరి ప్రాణం ఉన్నప్పుడే అలా కాపాడితే బాగుంటుందని నేను చెప్తున్నా. మరి ఈరోజు మా గ్రామం దగ్గర మా గ్రామ తరపున అందరం ఈ సీసీ కెమెరాలు పెట్టుకుంది. మీరు దీని శ్రద్ధ వహించి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగద్గిరిగుట్ట మైసమ్మ నగర్లో మంచినీరు వృధా, గల్లీలో నీళ్లతో అవస్థలు పడుతున్న స్థానికులు. కర్నూలు కలెక్టరేట్ హాల్లో ఓటర్ల సవరణలు, కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నికల అధికారులు. ధాన్యాన్ని కొనాలని కాంగ్రెస్ డిమాండ్, కలెక్టరేట్ గేటు ముందు ఆందోళన. భీమవరం వెళ్లే రహదారిలో గుంతలు, అవస్థలు పడుతున్న వాహనదారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.